హాయ్ నమస్తే అండి. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ ఫ్లఫీ బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేసుకుందామండి. ఫ్లఫీ ఆమ్లెట్ అయితే వేసుకుంటాం కానీ బ్రెడ్తో కలిపి వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా 2 గుడ్లు తీసుకుంటున్నానండి. తెల్ల సొన పచ్చ సొన వేరువేరు చేసేసుకోవాలి. పెంకులేవి పడకుండా మనం జాగ్రత్తగా వేరువేరు చేసుకుందామండి. ఇప్పుడు ఈ పచ్చసొన పక్కన పెట్టేసుకొని ఈ వైట్లోని బాగా మనము బీట్ చేసుకోవాలి. బాగా కలుపుతూనే ఉండాలండి. మన దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తోని, విస్కర్ లేకపోతే ఫోక్తోని కూడా ఇలా అలా మనం కలిపితే మనకి పొంగుల నురగలు అలా వస్తూనే ఉంటుంది. ఒక 7 నుంచి 8 నిమిషాలు వరకు అలా మనము బాగా కలుపుతూనే ఉంటే మనకి బాగా పొంగులా వస్తుందండి. ఒకవేళ బీటర్ ఉంటే బీటర్తో మనము బీట్ చేసుకోవచ్చు. ఇదిగోండి విస్కర్తో బాగా బీట్ చేశాను. ఒక 5-6 నిమిషాలకే నాకు ఆప్ కన్నా బీట్ చేయడం వల్ల ఇదిగోండి ఇలా తయారయ్యింది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పచ్చసొన తీసుకొని అందులో కొంచెం అంత పసుపు వేసుకుంటున్నానండి. వేసేసి దీన్ని కూడా మనము చక్కగా కలిపేసేసుకోవాలి. ఇది ఎక్కువసేపు కలపాల్సిన పనేం లేదులేండి. మరీ నొరగగా రావాల్సిన అవసరం లేదు. బాగా మిక్స్ చేసేసుకొని ఇది ఈ వైట్లో వేసేసి కలిపేసుకోవాలి. మరీ బీట్ చేసి కలపకుండా వైట్లోని ఇది మిక్స్ అయినట్లు మనం కలిపేసుకుంటే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద ఒక ప్యాన్ వేసేసుకొని అందులో మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి, వెన్న ఉంటే వెన్న, లేదంటే ఆయిల్ అయినా వేసేసుకొని ఒక బ్రెడ్ స్లైసెస్ తీసుకొని మనము ఈ బీట్ చేసుకున్న ఎగ్లో అలా డిప్ చేసేసి కళాయిలోని వేసేసుకోవడమేనండి. పెనం మీద వేసేసుకొని బాగా వేయించుకోవాలి. ఇందులో మనము ఏమీ కలుపుకోలేదు కదా, ఉప్పు కారం అవేమీ కలపలేదు కాబట్టి పైన కొంచెం అలా చల్లేసుకుంటున్నాను. సాల్ట్ కొద్దిగా, మిరియాల పౌడర్ కొద్దిగా, అలాగే కారం కూడా కొద్దిగా వేసుకుంటున్నానండి. జస్ట్ అలా మనము చల్లుకుంటే సరిపోతుంది. దీన్ని 2 వైపులు బాగా కాల్చేసేసుకోవాలి. అలాగే మనకి ఈ 2 గుడ్లతోని మనకి 3 బ్రెడ్స్ వరకు ఇలా తయారు చేసుకోవచ్చండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది. అసలు ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే దూదిలా ఉంటుందండి. ఇలా మనం అన్నీ తయారు చేసుకోవాలి. చూడండి ఇలా బ్రెడ్ను ముంచేసుకొని కాల్చేసుకోవడమని సిమ్లో పెట్టేసుకొని లోపల వరకు కుక్ అయ్యేటట్లు మనము వేయించుకోవాలి. అలా మనకి పైన కూడా ఇంకొంచెం వేసేసుకుంటే ఇంకా మనకి థిక్నెస్ అనేది వస్తుంది. ఇదిగోండి ఉప్పు కారం మిరియాల పొడి కూడా మళ్ళీ చల్లేసుకుంటున్నాను సెకండ్ బ్రెడ్కి. ఇలా చిన్న మంట మీద సిమ్లోనే కాల్చుకోవాలండి. పెద్ద మంట అయితే లోపల వరకు మనకు కుక్ అవ్వదు. అలా మొత్తంగా కాల్చేసుకున్నాను. నేను 3 బ్రెడ్ స్లైసెస్ కాల్చేసుకున్నానండి. ఇలాగా వీటిని పక్కకు తీసేసేయాలి. నేనైతే ఎగ్స్తో ఎక్కువగా ఫ్లఫీ ఆమ్లెట్ వేస్తుంటాను కానీ బ్రెడ్స్తో ఎప్పుడు వేయలేదండి, చేయలేదు. నేను ఒకసారి ట్రై చేశాను, బాగా వచ్చింది, టేస్ట్ బాగుంది. అందుకని మీకు కూడా చూపిస్తున్నాను. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చూడండి పట్టుకుంటే చాలా సాఫ్ట్గా ఉందండి. ఇది మనము సాస్తోని టమాటా కెచప్తోని తీసుకుంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలా వేయించుకొని, పచ్చిమిరపకాయలు వేయించుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా సర్వ్ చేసుకుంటే చాలా ఇష్టంగా పిల్లలు తింటారండి. స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికి చాలా ఆకలితో ఉంటారు కదా, ఇలా తయారు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. మనకి పెద్దగా ఖర్చు ఏమీ కూడా అవ్వదు. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.